అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. ఇంత కష్టపడి వీడియోలు చేసేది మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనేది మా ఉద్దేశం. కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. పూర్తి వీడియో చూడండి. మధ్యలో స్కిప్ చేయకండి. మరి ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా? సంక్రాంతి పండుగలో వినోదాలకు పెద్దపీట వేస్తే అందులో కోడి పందాలకు చాలా ముఖ్యమైనవి. వీటికి ఎంతటి చరిత్ర ఉందో మీకు తెలుసా? ఒకప్పుడు ఈ పందాల గురించి మహాభారత కాలంతో పోల్చి చెప్పేవారు. ఏకంగా పల్నాటి యుద్ధం కథలో కూడా ఈ కోడి పందాల ప్రస్తావన ఉంది. సుమారు 850 ఏళ్ల క్రితం జరిగిన ఈ పందాల వల్లే బ్రహ్మనాయుడిని చెందిన చిట్టుమల్లి అనే కోడి ఓడిపోయింది. దాంతో వారికి వనవాసం చేయాల్సి వచ్చింది. ఆ కాలంలో గుర్జాల, మాచర్ల మధ్య ఈ కోడి పందాలు జరిగాయి. బ్రహ్మనాయుడు, నాగమ్మల మధ్య చిన్న మాటల తగువులే పెద్ద యుద్ధానికి దారితీశాయి. మీరే ఆలోచించండి, 2 రాజ్యాల మధ్య కోడి పందాలు జరిగాయంటే అది ఎంత గంభీరంగా ఉండేదో. కేవలం కోడి పందాలు కాదు, ఆ పోరాటానికి కృష్ణానది సమీపంలో కోడేరు గుట్టల దగ్గర ప్రత్యేక ప్రదేశాన్ని ఎంచుకున్నారు. ఆ ప్రదేశం ఇప్పటికీ చరిత్రలో చోటు దక్కించుకుంది. అదీ కాక ఈ కోడి పందాలకు సంబంధించిన కోళ్లకు ప్రత్యేకత ఉంది. చిట్టిమల్లు అనే కోడి గురించి చాలా జానపద కథలు ఉన్నాయి. కొందరు చెబుతారు అది అద్భుతమైన కోడి అని, మరికొందరు అది అసిల్ రకం కోడిలా ఉంటుంది అని. ఎన్ని కథలున్నా బ్రహ్మనాయుడు అనే పందెం కోడిగా చిట్టిమల్లు ఎన్నుకోవడం అప్పుడు సంచలనం అయ్యింది. మరి మీకు తెలుసా ఈ చిట్టిమల్లుకు పూర్వజన్మ కథ కూడా ఉంది అని? శాపం వల్ల కోడిగా పుట్టిన ఓ మహర్షి కథ. కానీ ఇది కేవలం జానపద గాథలు అని కొందరు అంటారు. నిజం ఏమైనా చిట్టిమల్లు కోడి పందాల్లో ఎందుకు లెజెండరీగా మారిందో ఆలోచించవలసిన విషయం. చివరగా సంక్రాంతి పండుగలో మన సాంప్రదాయాలను గుర్తు చేస్తూ కోడి పందాలతో గొప్ప చరిత్రను మనం గుర్తు చేసుకోవచ్చు. ఇప్పటి తరానికి ఈ కథలు తెలియజెప్పడం మన బాధ్యత. మీరంతా వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. ఇలాంటి మరింత ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ ఎంబీ క్రియేటివ్ టాక్స్.